బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్కు వరుస షాకులు తగులుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడితో మొత్తానికైతే తుడిచిపెట్టుకుపోయింది ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫ్యామిలీ. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇటు ఖమేనీ భార్య మృతి చెందింది. ఖమేనీ ఫ్యామిలీలో మొత్తంగా 4 మృతి చెందారు. ఇటు దాడుల్లో ఖమేనీ కూతురు, ఖమేనీ అల్లుడు, అలాగే మనవడు దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. ఖమేనీకి మొత్తంగా 6 సంతానం. ఈ 6లో 4 కొడుకులు ఉన్నారు, అలాగే 2 కూతుర్లు. ఇరాన్ను ఊచకోతకు వస్తుంది ప్రస్తుతానికి ఇజ్రాయెల్, అలాగే అమెరికా. నతాన్స్ అణు కేంద్రం ధ్వంసం అయిపోయింది. తమ అణు కేంద్రం పైన దాడి నిజమే అని ఇరాన్ అంగీకరించింది. సో ఒక్కసారి ఇటు తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫిబ్రవరి 28 శనివారం జరిగిన స్ట్రైక్స్లో ఇటు తన ఫ్యామిలీలోని తన కూతురు, తన కోడలు, అలాగే తన అల్లుడు, ఒక మనవడు కూడా చనిపోయాడు. ఈ స్ట్రైక్స్లోనే మొదటగా జరిగిన ఈ స్ట్రైక్స్లోనే తన భార్య మన్సూరా కొజెస్తా, ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ మహిళనే ఇటు ఖమేనీ భార్య, తన వయసు 79 సంవత్సరాలు. మొదటగా ఫిబ్రవరి 28న జరిగిన స్ట్రైక్స్లోనే తన భార్య కూడా గాయపడింది. మొత్తానికైతే తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత కోమాలో ఉన్న తర్వాత మార్చి 2న అర్ధరాత్రి సమయంలో మొత్తానికైతే ఇటు ఇరాన్ స్టేట్ మీడియా కూడా కన్ఫర్మ్ చేసింది తన భార్య కూడా చనిపోయిందంటూ. ఇటు తన భార్య చనిపోయింది, తన కూతురు, తన కోడలు, తన అల్లుడు, ఒక మనవడు, మొత్తంగా పూర్తిగా ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తంగా 5 మంది. తనతో పాటు 5 ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మొత్తంగా ఇటు ఖమేనీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. తనకి 4 కొడుకులు, అలాగే 2 కూతుర్లు ఉన్నట్టు తెలుస్తుంది. తన కొడుకుల వివరాలు కానీ తన కూతుర్ల వివరాలు కానీ చాలా గోప్యంగా ఉంచుతున్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఫిబ్రవరి 28న జరిగిన స్ట్రైక్స్లో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ 5 చనిపోయారు. మొత్తానికి ఖమేనీతో పాటు 5 చనిపోవడం జరిగింది. పూర్తిగా ఒక్కసారి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఆ స్ట్రైక్స్లో ఇటు అలీ షమ్ఖానీ, అతను ఒక సీనియర్ అడ్వైజర్, ఖమేనీకి సంబంధించి ఒక సీనియర్ అడ్వైజర్, అలాగే ఒక ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన ఫార్మర్ సెక్రటరీ, అలాగే ఒక సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీ, ఆయన కూడా చనిపోయారు. అలాగే జనరల్ మహమ్మద్ పక్కోర్, ఆయన కమాండర్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, IRGCకి ఆయన కమాండర్, ఆ గ్రౌండ్ ఫోర్సెస్కి సంబంధించిన కమాండర్. ఆ కమాండర్ కూడా మొదట జరిగిన స్ట్రైక్స్లోనే చనిపోయాడు. అలాగే అజీజ్ నజీర్ జదా, ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఈ స్ట్రైక్స్లోనే చనిపోయాడు. సో మొత్తం మీద ఒక టాప్ ఆర్డర్ ఇటు ఫిబ్రవరి 28న జరిగిన మొదటి స్ట్రైక్స్లోనే ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. తన భార్య ఇటు హాస్పిటల్లో 4 రోజులు పోరాటం చేసింది, కానీ కోమాలో ఉంది. దాని తర్వాత ఇప్పుడు మృతి చెందినట్టు ఇటు ఇరానియన్ స్టేట్ మీడియానే చెప్పుకొస్తుంది. గడిచిన 12 గంటల్లో ఏం జరిగిందో ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గడిచిన 12 గంటల్లో నిన్న రాత్రి నుంచి ఉదయం లోపల ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు రియాద్కి సంబంధించిన, సౌదీ అరేబియాలోని రియాద్కి సంబంధించిన US ఎంబసీని కొన్ని మిసైల్స్ అటాక్ చేశాయి. ఇరాన్ నుంచి పంపించిన మిసైల్స్ ఇటు సౌదీ అరేబియాకు సంబంధించిన US ఎంబసీ, అలాగే రియాద్లో ఉన్న US ఎంబసీ, ఆ 2 ఎంబసీలను కూడా ఇటు ఇరాన్ అటాక్ చేసింది. రాత్రి వేళ ఒక్కసారి చూస్తే కనుక ఇటు ఇరాన్ బలిస్టిక్ మిసైల్స్తోని ఇటు ఫ్రెష్గా ఇజ్రాయెల్ పైన దాడులు చేసింది. ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డిఫెన్సివ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసి ప్రజలందరినీ కూడా ఈ బాంబ్ షెల్టర్స్లోకి వెళ్ళాలంటూ రాత్రికి రాత్రి సైరన్స్ని మోగించినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇటు అమెరికా డిపార్ట్మెంట్ US ఇవాక్యుయేషన్ ఆర్డర్స్ని జారీ చేసింది. ఇటు వెస్టర్న్ కంట్రీస్లో అంటే ఇటు బెహ్రెయిన్, ఖతర్, ఒమాన్, జార్డన్, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశాల్లో అమెరికాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ దొరికినా కూడా అక్కడి నుంచి ఇమీడియట్గా ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అంటూ ఇటు అమెరికా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో అమెరికా రానున్న రోజుల్లో ఇరాన్ ఇంకా అగ్రెసివ్గా
గల్ఫ్ దేశాలని అటాక్ చేయబోతుంది. దానిపైన ఏమాత్రం అమెరికా నియంత్రణ లేదు. అమెరికా ఏమాత్రం వాటిని కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. గల్ఫ్ దేశాలని కాపాడే పరిస్థితిలో లేదు అని అమెరికా ఒక రకంగా చెప్పగానే చెప్తుంది. చాలా క్లియర్గా అమెరికా తమ సిటిజన్స్ అందరినీ, అమెరికా పౌరులందరినీ కూడా ఈ గల్ఫ్ దేశాల నుంచి ఇమీడియట్గా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ దొరికినా అక్కడి నుంచి మీరు ఎలాంటి కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ దొరికినా అక్కడి నుంచి ఇమీడియట్గా ఆ దేశాల నుంచి వెళ్ళిపోండి, అక్కడి నుంచి పారిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ ప్రాణాలకు మేము భద్రత కల్పించలేని పరిస్థితి అని చెప్పగానే చెప్పేసింది. సో మరో పక్కన ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక నిన్న కువైట్ దేశం ఇటు అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని US F-15 అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని యాక్సిడెంటల్గా అనుకోకుండా ఆ ఫైటర్ జెట్ని కూల్చేసింది. కువైట్ ప్రస్తుతానికి ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. అయినా కూడా అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని కూల్చివేయడం జరిగింది. మరి అది ఫ్రెండ్లీ ఫైరా, యాక్సిడెంటా అన్న కోణంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఒక రకంగా ఇటు ఎయిర్ స్పేస్ ఒకసారి చూస్తే కనుక ఇజ్రాయెల్, ఇరాన్ అలాగే ఇరాక్ ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ మొత్తానికైతే కొన్ని లక్షలాది మంది ఇటు అబుదాబి, దుబాయ్ అలాగే ఇండియాకి వెళ్ళాల్సిన వ్యక్తులందరూ కూడా ప్రస్తుతానికి ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి 110 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆ 110 ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి అందరూ నిలిచిపోయారు, అందరూ చిక్కుకున్నారు. ఒకసారి నిన్న రాత్రి నుంచి అంటే ఇటు గడిచిన 12 గంటల్లో ఎలాంటి భీకర యుద్ధం జరిగింది. సాధారణంగా ఇటు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ అలాగే ఇరాన్ కానీ రాత్రి వేళ ఎక్కువ మిసైల్స్ని ప్రయోగిస్తున్నారు. దానికి సంబంధించి కొంత డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఒకసారి చూస్తే కనుక 2000 మిసైల్స్ని ప్రయోగించారు రాత్రి. దాదాపు 2000 మిసైల్స్ని ప్రయోగించారు. ఇటు ఇరాన్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్ ఇటు 8 దేశాలను ఒక్కసారిగా టార్గెట్ చేసింది. కంటిన్యూస్గా ఇటు డ్రోన్స్తోనే అటాక్ చేసింది. డ్రోన్స్తో పాటు తన దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్, ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇవి హై ఆల్టిట్యూడ్కి రీచ్ అవుతుంటాయి. దీని ట్రజెక్టరీ ఎలా ఉంటుందంటే లాంచ్ అయిన తర్వాత ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్ళాలనుకుంటే కనుక స్ట్రెయిట్గా వెళ్ళవు. ఇలా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా టార్గెట్ని అచీవ్ చేసే ప్రయత్నం చేస్తాయి. దీని స్పీడ్స్ ఒక్కసారి చూస్తే మనం 3500 కిలోమీటర్లు, 3500, 3600 కిలోమీటర్లు ఆ స్పీడ్స్తో వెళ్తుంటాయి. వీటిని మరి ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ అలాగే ఇటు అమెరికాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తమ వార్షిప్స్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రస్తుతానికి ఎదుర్కోలేకపోతున్నాయి. అన్ని మిసైల్స్ని న్యూట్రలైజ్ చేయలేకపోతున్నాయి. 90% మిసైల్స్ని ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఎదుర్కోగలుగుతుంది, కానీ 10% మిసైల్స్ని ఎదుర్కోలేకపోతుంది. మరి ముఖ్యంగా ఈ బాలిస్టిక్ మిసైల్స్, ఇటు ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఒక్కసారి వాటి డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్కి సంబంధించి ఎలాంటి మిసైల్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు షహాబ్ అనే మిసైల్, దాని లెంత్ ఒకసారి దాని రేంజ్ చూస్తే కనుక 300 కిలోమీటర్లు. ఈ షహాబ్ అనే మిసైల్స్ 300 కిలోమీటర్లు మాత్రమే దీని రేంజ్. అంటే ఇస్రాయెల్ని కాకుండా ఇటు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేయడానికి ఈ షహాబ్ అనే మిసైల్స్ పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఫతే 110 అనే మిసైల్స్ కూడా, ఆ మిసైల్స్ కూడా ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఉన్నాయి. దాని రేంజ్ కూడా ప్రస్తుతానికి 300 కిలోమీటర్లు. సో మొత్తం మీద ఇటు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేయడానికి ఈ ఫతే అనే మిసైల్స్ కూడా పనిచేస్తున్నాయి. అలాగే రాద్ రాద్ 500 అనే మిసైల్స్ ఉన్నాయి. ఆ రాద్ 500 మళ్ళీ షహాబ్ 2, ఇనిషియల్గా షహాబ్ 1 చెప్పాను 300 కిలోమీటర్లు, ఇది షహాబ్ 2 అలాగే ఫతే 2. ఈ షహాబ్ 2, ఫతే 2 అలాగే రాద్ ఇవన్నీ కూడా 500 కిలోమీటర్లు. దీని రేడియస్ 500 కిలోమీటర్లు. ఆ 500 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న టార్గెట్స్ని అచీవ్ చేస్తాయి. దాని తర్వాత కుద్స్ కుద్స్ 1 అలాగే యా అలీ, ఈ కుద్స్ 1, యా అలీ, జోల్ఫాగర్ ఈ మిసైల్స్ 600 నుంచి 700 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్స్ని అచీవ్ చేస్తాయి. సో మొత్తం మీద ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు సంబంధించిన మిగతా
వార్షిప్స్ని వీటన్నిటిని టార్గెట్ చేయడానికి లాంగ్ రేంజ్ మిసైల్స్ కావాలి. ఆ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సోమార్, ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్లో సోమార్ అనే మిసైల్స్ లాంగ్ రేంజ్ మిసైల్స్, దాదాపు 2500 కిలోమీటర్ల రేంజ్ దీనిది. సో ఈజీగా ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కంట్రీస్, ఇటు గల్ఫ్ దేశాలన్నింటికీ స్టార్టింగ్లో చెప్పిన ఈ షహాబ్ కానీ ఫతే అలాగే రాద్ ఇలాంటి మిసైల్స్ సరిపోతుంది. కానీ ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడానికి సౌమార్, సెజిల్ అలాగే ఎమాద్, షహాబ్ 3 ఇలాంటి మిసైల్స్ని ప్రస్తుతానికి ఇరాన్ వాడుతుంది. ఇవన్నీ బలిస్టిక్ మిసైల్స్. వీటి రేంజ్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు 600 ఇనిషియల్గా 300 నుంచి మొదలు పెడితే 2500 దాకా. సో ఇప్పుడు వాడుతున్న బలిస్టిక్ మిసైల్స్ ఒక్కసారి వాటి ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ ఒక్కసారి మనం చూస్తే 5500 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తున్నాయి. 3418 మైల్స్ పర్ అవర్, ఒక గంటకి 5500 కిలోమీటర్లు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్తో పాటు ఇటు ఇజ్రాయెల్ అలాగే ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా రీచ్ అయ్యే సామర్థ్యం ఉన్న మిసైల్స్ని ప్రస్తుతానికి ఇరాన్ యూజ్ చేస్తుంది. ఒక్కసారి మరింత డీటెయిల్స్ దాడుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తే గడిచిన 12 గంటల్లో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు తెహరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ MQ-9 అనే రీపర్స్తోని ఈ ఇజ్రాయెల్ జెట్స్ ద్వారా ఆ మిసైల్స్ని వాడుతుంది ప్రస్తుతానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఇటు ఇరాన్ అలాగే ఇరాన్కి సంబంధించిన అలైస్, ఇటు హెజ్బల్లా కానీ హౌతీస్ కానీ వీళ్ళందరూ గడిచిన 24 గంటల్లో దాదాపు 9 నుంచి 30 మిసైల్స్ని సంధించారు. ప్రతి గంటకి 9 నుంచి 30 మిసైల్స్ని ఇటు ఇరాన్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు టార్గెట్స్ ఏం టార్గెట్ చేస్తున్నారు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ఎలాంటి టార్గెట్ చేస్తున్నారు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మొదటగా అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు ఇటు ఇస్ఫహాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎయిర్ డిఫెన్సెస్ ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ వస్తున్నాయో మిసైల్స్కి సంబంధించిన బేసుల్ని ప్రస్తుతానికి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన నావల్ అసెట్స్, అంటే నేవీకి సంబంధించిన అసెట్స్, నేవీ షిప్స్, వార్షిప్స్ వీటిని ప్రస్తుతానికి అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా క్లియర్గా. ఇటు ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించిన వాటిని టార్గెట్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు ఇరాన్ ఏం టార్గెట్ చేస్తుంది? ఇరాన్ చాలా క్లియర్గా ఇజ్రాయెల్కి సంబంధించిన సిటీస్ని అలాగే అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, గల్ఫ్ దేశాల్లో ఏవైతే అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు సివిల్ ఏవియేషన్కి సంబంధించి అంటే ఎయిర్పోర్ట్స్ని ఇటు కువైట్లో కానీ బెహ్రెయిన్లో కానీ ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇటు దుబాయ్లో కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ని కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. మొన్న మనం చూసాం, ఇటు దుబాయ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది. అక్కడ ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా సస్పెండ్ అయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అక్కడ ఇరుక్కొని ఉన్నారు. ప్రస్తుతానికి ఇటు దుబాయ్ రష్యాతో సంప్రదింపులు చేసి ఒక డీల్కి వచ్చే ప్రయత్నం చేసింది. రష్యాని బతిమలాడింది, ఎలాగైనా ఇరాన్ని ఒప్పించండి, మేము కొంత ఫ్లైట్ సర్వీసెస్ని స్టార్ట్ చేసుకుంటాము, మేము ఇరాన్కి వ్యతిరేకంగా లేము, మేము అమెరికాకు మద్దతు తెలపట్లేదు అంటూ ఇరాన్కి తెలియపరచండి అంటూ ఇటు రష్యాని బతిమలాడారు. మొత్తానికైతే రష్యా ఇరాన్తో ఆ విషయాన్ని చెప్పడం ద్వారా ఇటు దుబాయ్ నుంచి కొంత పూర్తిగా కాకపోయినా పార్షల్గా ఇటు ఫ్లైట్ సర్వీసెస్ని ప్రస్తుతానికి యాక్టివేట్ చేశారు. మరొక పక్కన ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇటు ఇరాన్కి సంబంధించిన 50% మిసైల్ లాంచర్స్, ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ లాంచ్ అవుతున్నాయో 50% మిసైల్ లాంచర్స్ని ప్రస్తుతానికి ధ్వంసం చేశారు. ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ లాంచ్ చేస్తున్న మిసైల్ లాంచర్స్కి సంబంధించిన బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసెస్ అన్నిటినీ కూడా ప్రస్తుతానికి 50% వాటిని ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ప్రస్తుతానికి ప్రపంచ దేశాలకు ఆయిల్ నిల్వలు, మనం రైట్ సైడ్ బాక్స్లో ఇటు ఆరామ్కో సౌదీకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ చూస్తున్నాం. ఇలాంటి ఆయిల్ రిఫైనరీస్లో ప్రస్తుతానికి అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని, ఆయిల్ని రిఫైన్ చేస్తూ ఉంటారు. రిఫైన్ చేసిన తర్వాత
ఆ రిఫైనరీస్ నుంచి డైరెక్ట్గా ఇటు ఆయిల్ ట్యాంకర్స్లో అంటే షిప్స్లో వాటిని నింపే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకి ఆయిల్ని సరఫరా చేస్తూ ఉంటారు. ఇటు గల్ఫ్ దేశాలన్నీ కూడా, ఇటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు కువైట్, బెహ్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా ఇటు ఆయిల్ రిజర్వ్స్ని ఫిల్ చేసిన తర్వాత ఆ ఆయిల్ ట్యాంకర్స్ ఇటు ఇరాన్కి సంబంధించిన కోస్టల్ ఏరియా, ఇరాన్కి సంబంధించిన మేరీటైమ్ ఏరియా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికి ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని టార్గెట్ చేసింది. అక్కడ ఆయిల్ షిప్మెంట్స్ ఎలాంటి ఆయిల్ షిప్స్ వచ్చినా వాటన్నిటిని కూడా పేల్చేస్తామంటూ నిన్న మనం రాత్రి గడిచిన 12 గంటల్లో ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ని, ఆయిల్ షిప్స్ని కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక బాటిల్ నెక్ అని చెప్పొచ్చు. ఓన్లీ 31 కిలోమీటర్ల సముద్ర తీరం, 31 కిలోమీటర్లకు సంబంధించిన ఒక చిన్న నేరో సముద్ర తీరాన్ని నుంచి ఈ షిప్స్ అన్ని వెళ్లాల్సిన పరిస్థితి. అది ఇరాన్ పక్కనే ఉంది. సో దాన్ని కూడా ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేసింది. సో రానున్న కొన్ని గంటల్లోనే ఏం జరగబోతుంది, ఇటు ఇరాన్కి సంబంధించిన 50% మిసైల్స్కి సంబంధించిన బేసెస్ని ప్రస్తుతానికి ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో రానున్న కొన్ని గంటల్లోనే ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. डेंजर हो गया यार. डेंजर हो गया यार. डेंजर हो गया यार.